తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అమ్మా మీ పేరు? సంధ్య. సంధ్య గారు. రాజమండ్రి అండి. ఎస్. ఎట్లా ఉందండి రాజమండ్రి డెవలప్మెంట్? I can't believe actually it is unbelievable for me because my daughter is grown up now. I thought of taking her for Bangalore and Hyderabad cities. Now no need of going there because our Rajahmundry has developed in such a way that we can feel like it is a city. It is a developed city. So I'm really very happy and proud for this development. And Margani Bharat has done this all development, I think so. I'm sure he is doing a great job. Yeah, he is doing a great job. Really, I am very happy to have a youth person in this development purpose because he is having innovative ideas and development for students and upcoming students. Not only this for development of the city, but also for the future children. It is he is a correct person, I am thinking. ఆయన ఏం డెవలప్ చేయట్లేదు, కేవలం కమిషన్స్ కోసమే ఇదంతా చేస్తున్నాడు, డబ్బుల కోసమే తప్ప పబ్లిక్ కోసం అయితే కాదని చెప్తున్నాడు. No, this is a great development I am thinking because see, poor people cannot go to other cities and all. Now for just 50 rupees we have come here and we moved around in this park and my daughter enjoyed a lot. So poor children, those who don't have money and middle class people, they are getting development, they are getting enjoyment. They cannot go to they cannot afford at all. So such things they are getting because of him all, you know. So I am thinking he is correct. ఒక్కటి క్లియర్గా చెప్పండి మేడం, చాలా మందికి ఒక అపోహ ఉంది. అంటే రీసెంట్గా అదిరెడ్డి వాసు ఐడియా ఉందా మీకు? అంటే టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఓకే అయితే ఆయన పోటీ చేస్తున్నారు. ఆయన ఏమన్నాడంటే ఇటువంటి పార్క్స్ కానీ ఇటువంటి డెవలప్ చేయడం వల్ల లవర్స్ ఎక్కువైపోతున్నారు, ఫ్యామిలీస్ ఉండే చేత లవర్స్ తిరుగుతున్నారు. ఇట్లా అవ్వడానికి కారణం కేవలం భరత్ అనే చేత వారు క్లియర్ కట్గా చెప్తున్నారు. ఇందులో వాస్తవం లేదంటారా? I don't want to compare anybody. This development is good. That's enough. This development is good. But I don't want to compare anybody with anyone. అంటే లవర్స్ ఎక్కువ అవుతున్నారా లేదనేది మీకు తెలుస్తుంటుంది కదా, మీరు కూడా I don't know. డెవలప్మెంట్ ఉందంటారు. Development is there. మార్గాన్ని భరత్ చేశారంటారు. Yes. This development we can see, no? Everybody is seeing. ఆయన ఇంకోటి అంటున్నాడు, ఆయన ఇప్పుడు వరకు ఎంపీగా ఉన్నారు, ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. ఆయన ఒకటే చెప్తున్నాడు, ఎంపీగా ఉండే నేను రాజమండ్రిని ఎంత డెవలప్ చేస్తున్నాను, ఎమ్మెల్యేగా అయితే ఫుల్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా నేను రాజమండ్రి సిటీ మీద పెడతాను, రాజమండ్రి కాన్స్టిట్యున్సీ మీద పెడతాను, బాగా రూపురేఖలన్నీ మార్చేస్తా అని చెప్తున్నాడు. ఆయన చెప్పే మాటలు ప్రజలు నమ్మే స్కోప్ ఉందా? I cannot guess about others. I'm sorry. But what he is doing is correct. మా అమ్మగారు మీ పేరు? నాగమణి అండి. నాగమణి గారు. ఏం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్, ఇంటి దగ్గరే ఉంటారు. ఓకే. రాజమండ్రి అండి మీది? రాజమండ్రి. ఎలా ఉందండి రాజమండ్రి? బాగుందండి. ఏం మార్పు వచ్చింది అప్పటికి ఇప్పటికి? ఎక్కడికారు భర్త గారు చేస్తున్నారు కదండి. భర్త గారు తెలుసా? భర్త గారు మీరు చూసారా? భరత్ వచ్చారు కదా, చూసి. ఆయన ఇప్పుడు బయటకే రావడంట కదా ప్రజల దగ్గరికి, మీరు ఎట్లా చూసారా ఆయన్ని? అక్కడండి మొన్న లక్ష దీపోత్సవం చేశారు కదా, అక్కడ చూసి. తిరుగుతుంటాడు ఆయన బయట, ప్రజల్లో సామాన్యులాగా వస్తుంటాడా, ఎక్కడో బయట ఉంటాడు ఆయన? లేదు, వస్తారండి. ఏమైనా పలకరిస్తాడా మీలాంటి వాళ్ళని? గవర్నమెంట్ నుండి మీకు ఏమైనా వస్తున్నాయా అమ్మ? మరి నాకేమి రాలేదండి. ఏం రావు. ఎట్లా ఉంది జగన్ పాలన? బాగుందండి, బాగానే ఉంది. భరత్ పాలన ఎలా ఉంది? అభివృద్ధి చేశాడు ఆ భరత్? చేశారు. ఏం రాజమండ్రిని ఏం చేయలేదు, నాశనం చేసేసాడు. రాజమండ్రి ఒక అడవిలాగా అయిపోయిందని చెప్తున్నారు. లేదండి, చేస్తున్నారు కదండి ఎక్కడికక్కడ.